చాలా ఎంత ఉన్నాయమ్మా? ఒక 30 లక్షలు దాకా ఉన్నాయి. 30 లక్షలు దాచారా అమ్మా మీరు చిన్నప్పటి నుంచి కేవలం సినిమా కోసమే? దాని వరకే, లేకపోతే నాకెందుకు డబ్బులు. నిజంగా ఆశ్చర్యం అమ్మా, 30 లక్షల రూపాయలు దాచారు కేవలం సినిమా కోసం. సార్ మీకు ఎలా అనిపించింది? మీరు అనుకున్నారా 30 లక్షలు? లేదమ్మా, ఉంటే ఒక 2-3 లక్షలు ఉంటాయేమో అనుకున్నా కానీ అంతంతా దాపెట్టుకునేది వరకు తెలుస్తుంది. ఆడవాళ్ళు దాచిపెట్టుకుని సాధ్యంగా తీసుకొచ్చాడు బయట పెట్టగానే మేము కూడా బెత్తరిపోయాను. అసలు మొత్తం ఎంత అయిందమ్మా సినిమా మొత్తం తీయడానికి? ఇప్పుడు 90 లక్షలు. 90 లక్షలు అయింది సినిమాకి. ఇక 10 కావాలంటున్నారు. ఇంకో 10 లక్షలు కావాలి అంటే మొత్తం 1 కోటి రూపాయలు. ఇంటికి రా సినిమా వచ్చినప్పుడు ఇద్దరం కలిసి పోయినాం సినిమాకి. ఏంలాగా మనం కూడా సినిమా చేయాలి, ఎప్పుడైనా రూపాయి దాచి పెట్టుకోవాలని చెప్పి అప్పటి నుంచి దాచుకుంటా వస్తున్నాం కదా. ఎప్పుడు ఇంకా రూపాయి దాచి పెట్టుకుంటా వచ్చిన బాగంతా ఉండి కొనుక్కొని ఉండిలో వేసుకున్నా డబ్బులు. జీవాలు ఉన్నాయి, మళ్ళీ ఇట్ట పొలం పని చేసుకుంటాం, రైతు పని అంతా బాగా చేస్తాం. జీవాలంటే పశువులు కదమ్మా? ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మేకలు ఉన్నాయి ఒక 70, బర్రెలు ఉన్నాయి ఒక 30. ఆ 30 బర్రెలు, ఈ మేకలు మా మామ ఉన్నాడు ఒక ఆయన, మేనమామ, ఆయనతోటి మేకలు కాపించుకుంటా నేను బర్రెలు కాసుకుంటా ఉంటాను. ఈయన అంటాడు కూలోళ్ళు పెట్టి బర్రెలు కాపిద్దాము, నువ్వు గడ్డి పొడి తెచ్చుకుని ఇంటికాడ ఉన్నా అంటాడు. కూలోళ్ళు పెట్టుకుంటే కూలోళ్ళకి డబ్బులు ఇవ్వాలి, నేనే బర్రెలు కాసుకుంటే నాకు ఆ డబ్బులు స్వయంగా మిగిలిపోతాయి అని చెప్పి నేను కూలోళ్ళు పెట్టుకుంటే నేనే బర్రెలు కాసుకునేది. ఆయనతోటి మేకలు కాపించుకుంటే ఈయన ఎద్దులు అయ్యి ఉన్నాయి, పొలం వేసుకుంటా ఈయన ఉంటాడు. పొలం ఉందమ్మా మీకు? పొలం ఉంది, 14 ఎకరాల పొలం ఉంది అప్పుడే. ఇక అట్లా డబ్బులు దాచుకుంటా ఉండి ఆ ఉండికి వేసుకుంటా ఇట్లా చేసుకుంటా ఉండి కొన్ని రోజులు జరిగిన ఒక 20 సంవత్సరాలు అలా జరిగినాక నేను కొంచెం డబ్బులు తీసుకున్నాను, సినిమా తీయాలని చెప్పి నన్ను అడిగా. సినిమా తీయాలని సరే 1-2 లక్షలే కదా ఉంటాయిలే అని చెప్పి నేను కూడా సరే మొండి పట్టు కిందకులని సలహా ఇచ్చి కూర్చున్నా. ఇంకేం చేసింది, ఆ డబ్బులు ఎంత తీసుకురా బయటకు పెట్టని చెప్పానులేకి ఎంత కట్ట అప్పుడు అంటే నాకు తెలియదు కదా. ఆలోచన చేసుకున్నాక నానైతే ఉండి తీసుకురా, అసలు ఎన్ని ఉన్నాయో ఎంత ఉన్నాయో, నువ్వు సిలమ అంటున్నావు కదా అని చెప్పి తెచ్చిచ్చా. ఉండి తెచ్చిన పగలు కొట్టి లెక్కేసుకుంటే బాగానే సంతరంగా ఉన్నాయి డబ్బులు చాలా. ఎంత ఉన్నాయమ్మా? ఒక 30 లక్షలు దాకా ఉన్నాయి. అంటే జీవాల డబ్బులు, ఇటు పొలం డబ్బులు అన్ని బాగానే. 30 లక్షలు దాచారా అమ్మా మీరు చిన్నప్పటి నుంచి కేవలం సినిమా కోసమే? దాని వరకే, లేకపోతే నాకెందుకు డబ్బులు. వీళ్ళు ఏమంటారు, ఈ డబ్బులకి సొమ్ము చేయించుకో, యాపీగా సొమ్ము చేయించుకొని చీరల బార్లు కొనుక్కొని శుద్ధంగా ఉండు, ఇప్పటి నుంచి బర్రెలు గిర్రెలు అంటే అమ్మేస్తాం, కాసిన కూర్చుని బ్యాంకులు వేసుకొని శుభ్రంగా ఇంటికాడ కూర్చొని సైలెంట్ గా బాగా బతుకు అని చెప్పి. నిజంగా ఆశ్చర్యం అమ్మా, 30 లక్షల రూపాయలు దాచారు కేవలం సినిమా కోసం. సార్ మీకు ఎలా అనిపించింది? మీరు అనుకున్నారా 30 లక్షలు? లేదమ్మా, ఉంటే ఒక 2-3 లక్షలు ఉంటాయేమో అనుకున్నా కానీ అంతంతా దాపెట్టుకునేది వరకు తెలుస్తుంది. ఆడవాళ్ళు దాచిపెట్టుకుని సాధ్యంగా కొంతమంది గుడ్డలు కానీ సొమ్ము కానీ ఖర్చు పెడతారు. ఇక మా ఖర్చు లేదు కాబట్టి 1-2 లక్షల దాకా 3 లక్షల వరకు ఉంటాయిలేమ్మా నేను వరకు అనుకొని అప్పుడు అన్న తీసుకురమ్మని తీసుకొచ్చాడు బయట పెట్టగానే మేము కూడా బెత్తరిపోయాను.